హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శిల్పాని. నేనైతే ఈరోజు నా గురించి చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నా గురించి చెప్దామని ఎందుకనుకుంటున్నానంటే 30 ఏండ్లు ఇంకా అన్నీ ఫెయిల్యూర్సే అండి. ఫెయిల్యూర్స్ అన్నమాట. చిన్నప్పటి ఇంకా అంతే. నేను ఒక్కటనుకుంటే ఒక్కటి జరుగుతుంది. అది ఎందుకో ఏమో నాకు తెలీదు గానీ ఒక్క 30 ఏండ్ల ఇంకా చూస్తున్నాను. చిన్నప్పటినింకా దగ్గరగా వస్తాయి ఫెయిల్యూర్. ఎవరికైనా గానీ ఒక్కసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది, 3 సార్లు వస్తుంది, 4 సార్లు వస్తుంది, 5 సార్లు కూడా వస్తుంది. కానీ నాకు జీవితాంతరం అంతా ఫెయిల్యూర్సే. అది నాకు దరిద్రం అనేది నెత్తి మీద తాండమాడుతాందండి. అట్లుంది. ఫెయిల్యూర్స్. ఎందుకంటే ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే, సోది అని ఫీల్ అయ్యొద్దండి. నా గురించి చెప్తున్నాను. ఆహ్, మా ఊ మా ఊరొచ్చి ఇక్కడండి బెంగుళూరు దగ్గర, గోరఖ్పూర్ దగ్గర ఒక పల్లి అనమాట. ఆ పల్లిలో నేను చిన్నప్పటి ఇంకా పుట్టి, పెరిగి చదువుకున్నాననమాట. చదివిండేది గూడా అంత బీభత్సంగా ఏం చదువుకోలేదండి. ఏదో చదువుకున్నాను. అంతే అండి. ఇంకా నాకు శనిదేవుడనేది తల మీద తాండమాడుతున్నాడు. నా పక్కలో నా పక్కలో ఇంకా ఏదన్నా ఒక బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తారు గదండీ! శనిదేవుడును వాడు దగ్గర సంబంధము. అందుకే వాడినెవరు ఏమీ తప్పించలేరని. అలా ఉంది నా పరిస్థితి. ఎందుకంటే నా మీరు చూడండి, నాకు చిన్నప్పటి ఇంకా ఫెయిల్యూర్సే. అన్నీ ఫెయిల్యూర్సే. ఒక్కటనేది నాకిష్టంగా జరిగింటే ఒక్కడంటే ఒక్కటి లేదు. అన్నీ ఫెయిల్యూర్సే. నాకేదన్నా ఇష్టంగా జరిగిందంటే హ్మ్. నాకు చాలా ఇష్టంగా ఒకటేదన్నా జరిగిందంటే ఒక్కటి లేదండి చెప్పుకునేకి. అన్నీ ఫెయిల్యూర్సే. అన్నీ నాకిష్టం లేకుండేటివే నా లైఫ్‌లోకొచ్చాయి. నేను చెప్పేదేమంటే, ఇవన్నీ సోది ఎందుకు చెప్తున్నానంటే, నాకీ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాల్సిందే అండి. ఇయాలకంతా 2 ఇయర్స్ అయితాంది నేను ఛానల్ పెట్టి. ఇంకా రేపు నెలకి 3 ఇయర్స్ అయిపోతది. ఆహ్, నేను మన అమ్మ వాళ్ళ ఊరికి పోయాను గదా! ఆహ్, పోయాను గాబట్టి వీడియోస్ ఏవో కొన్ని పెట్టాను. దానికి గూడా వాయిస్ ఓవర్స్ ఇయలేదనమాట. ఓన్లీ 2, 3 వీడియోస్ పెట్టానంతే. అంతకుముందు నేను వీడియోస్ పెట్టలేదు. ఈ వీడియో మాట్లాడుతున్నా గూడా చూడండి ఫోన్‌లు డిస్టర్బెన్స్ అన్నమాట. అలా నాకి శనిదేవుడనేది నెత్తి మీద తాండమాడతాంటాడనమాట. నాకింకేం మానిటైజేషన్ అయిపోతుందనంగా మొత్తం వాచ్ అవర్స్ అన్నీ పడిపోయినాయండి. దగ్గర దగ్గర నాకొక 1000 వాచ్ అవర్స్ అనేది వెళ్ళిపోయాయి. ఆహ్, ఎంత బాధేస్తాందంటే చిన్నప్పటినింకా ఫెయిల్యూర్ 1000 వాచ్ అవర్స్ అయితే తగ్గిపోయాయండి. అది నాకంత ఐడియా గూడా లేదు ఎందుకు తగ్గిపోయాయో. కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేశాను. దానివల్ల ఏమన్నా తగ్గిపోయాయేమో అనుకుంటున్నాను. కానీ నేను చాలా ఇష్టపడి ఏదైనా చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్, నాది ఇన్‌స్టాగ్రామ్ అండి. ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ నేను స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెం వ్యూస్ వస్తున్నాయి గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో అని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్‌లో గూడా నాకు సబ్స్క్రైబర్స్ గూడా బానే వచ్చారు. తొందరగానే 1000 అయిపోయారనమాట. వాచ్ అవర్స్ గూడా బాగా వచ్చాయి. ఇంగేం నాకీ మానిటైజేషన్ అయిపోతుందిలే అప్లై చేసుకుందాము అనుకునే టైంలో వాచ్ అవర్స్ మొత్తం తగ్గిపోయాయి. ఈరోజు చూసి ఇంకా నేను అస్సలింకా మనసంతా చాలా బాలేదండి. చిన్నప్పటినింకా అంతే నాకు అన్నీ ఫెయిల్యూర్సే. అదెందుకో ఏమో తెలీదు గానీ ఈ సంవత్సరం అయితే ఉన్నింది నా టైం బాలేదండి. ఉన్నట్లున్నట్లే నేనెంతో హ్యాపీగా వీడియోస్ చేసుకొనుంటే బీరువాలో పెట్టిన బంగారం
ఎవరో నాకే తెలియకోకుండా మూడో కంటుకు కూడా తెలియకోకుండా ఎవరో కొట్టేశారు గోల్డ్. దానివల్ల మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్, గొడవలు, గోల్డ్ పోయిన వల్ల. దానివల్ల కూడా నేను వీడియో తీయలేదు. 2 నెలలు నేను కొంచెం డిస్టర్బెన్స్గానే ఉండి బాధపడుకుంటూ ఉండిపోయాను. ఇంకా సరేలే, పోయిండేది పోయింది, ఇంకా రాదు కదా అని ఇప్పుడు వీడియోస్ అయితే పెడుతున్నాను. అలా అందరూ ఇంకా ఏదో ఒక రకంగా నాకు రిపీట్గా ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి ఇంకా మిందికి వచ్చేలాగే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే ఉర్రు బాలే. అసలు నేను నెక్స్ట్ మంత్లో అయితే ఒక్కరోజు కూడా బయటికి పోలేదు. నేను ఇంట్లో వండుకొనే గోల్డ్ బీరువాలో పెట్టిండే గోల్డ్ భద్రంగా పెట్టాను. అది కనిపించలేదు. రెండో కంటుకి మూడో కంటుకు కూడా కనపడకుండా కొట్టేశారనమాట. దానివల్ల 2 గొడవలు అనమాట ఇంట్లో. అలా ఏదో ఒకటి, ఒకటి పోతే ఒకటి, అన్నీ డిస్టర్బెన్సే. నా లైఫ్ అంతా డిస్టర్బెన్సే. ఏదో హ్యాపీగా ఉందాము, హ్యాపీగా వీడియోస్ చేసాము, కొంచెం టైంపాస్ అవుతుంది, కొంచెం ఏదో మనసుకు కొంచెం బాగుంటుంది కదా అని ఈ వీడియోస్ చేస్తా అంటే ఈ వీడియోస్ వల్ల కూడా అందరూ అంటే ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఈ వీడియోస్ వల్లే బంగారు పోయింది, నువ్వు వీడియోస్ చేసుకుని కూర్చున్నావు, పట్టించుకోలేదు ఇల్లుని అని. నేను ఇల్లుని పట్టించుకొని ఇంటి పని అంతా అయిపోయింది ఇంకానే వీడియోస్ చేస్తాను. అది వాళ్ళకి తెలీదు. అర్థం చేసుకునే వాళ్ళకి అయితే చెప్పచ్చు, అర్థం చేసుకోకుండా వాళ్ళకి ఏం చెప్పలేం కదండి. అందుకే అన్నీ వదిలేశాను, వీడియోస్ చేస్తున్నాను. స్టార్ట్ చేసేసాను, 3 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేయాలంటే ఎంత కష్టం అండి, మీరే చెప్పండి. ఎందుకంటే వీడియోస్ నేను కొన్ని రోజులు బయటకు పోయి కూడా తీసాను అక్కడక్కడ. ఎంత కష్టపడి తీసానో. నాకు ఏం రాదనమాట, వీడియోస్ తీసేది రాదు, ఎడిటింగ్ రాదు, ఏమీ రాదు. అన్నీ నేర్చుకొని చేసేదాళ్ళకే ఒకటి పోతే ఒకటి విషెస్ జరుగుతూనే ఉన్నాయి. నాకైతే ఇంకా నేను ఒకటే అనుకుంటాను, ఎప్పుడు దేవునికి చాలా బాగా నేను దేవునికి నమ్ముతానన్నమాట. కానీ దేవుడు ఎందుకో నాకు ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి కష్టాలు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. చూద్దాం దేవుడు ఎన్నాళ్ళని కష్టాలు క్రియేట్ చేస్తారు. మీరు అనుకోవచ్చు మీకు ఏం కష్టాలు ఉన్నాయి, మీ ఆయన బాగా తెచ్చి పెడతారు, మీరు తిని ఊరికి కూర్చునేదే కదా అని కొంతమంది కామెంట్స్ కూడా పెడతారు. ఎవరు తగ్గట్టుగా వాళ్ళకి కష్టాలు ఉంటాయి. కానీ నాకైతే రిపీట్గా ఏదో ఒకటి వచ్చి మీద పడుతూనే ఉంది. చాలా బాధేస్తుంది అనమాట. అన్నీ మానేసి ఇంట్లో కూర్చుందాం అనుకుంటాను కానీ స్టార్ట్ చేశాను కదా, వదులు బుద్ధి కాదు, మనసు ఒప్పుకోదు. అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మొత్తం ఇంకా చాలా బాధేస్తుంది. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. నా లైఫ్లో ఈ సీరియల్ వస్తుంది కదండి, సీరియల్లో ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యామిలీ విషయం వస్తుంది కదా, ఆ విషయం సాల్వ్ అయ్యేతలకి ఇంకొక విషయం సాల్వ్ అయ్యేతలకి ఇంకొక విషయం, అలా ఒక్కటి పోతే ఒకటి, ఒక్కటి పోతే ఒకటి రిపీట్గా వస్తున్నాయి. అది ఎందుకో ఏమో. నేను అందుకే ఈ మధ్య దేవుడికి కూడా పూజ చేస్తాను కానీ మనస్ఫూర్తిగా ప్రార్థించలేకపోతున్నాను. ఎందుకు ప్రార్థించాలో చెప్పండి. రిపీట్గా చూసే వాళ్ళకి అందంగానే ఉంటుంది. ఎవరెవరి లైఫ్లో ఏముందో వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏం తెలియదు కదండి. అలాగే చూసే వాళ్ళకి ఏం తెలియదు. రిపీట్గా ఒక్కటి పోతే ఒకటి. ఇంకా నేనైతే ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందని స్టార్ట్ చేశాను. సక్సెస్ అయ్యే మూమెంట్లో కూడా ఇలా జరిగిపోయింది. చూసారా, శనిదేవునికి నాకు దగ్గరగా ఉన్నట్లున్నాను నేను. అందుకే ఇలా జరుగుతాను అనుకుంటున్నాను నేను. ఇంకా ఏమేమి జరుగుతాయో నా లైఫ్లో.
చూస్తా నా వీడియో చూస్తానండి. నేను సావుక బతికే ఉంటే వీడియోస్ పెడతానే ఉంటాను. అలా అన్నమాట. లైఫ్ స్టార్ట్ చేసాం. లైఫ్ స్టార్ట్ సారీ లైఫ్ స్టార్ట్ చేసాము. అది ఎండింగ్ చేసేంత పిచ్చిదాన్ని అయితే కాదు. పోరాడదాం. కష్టాలతో పోరాడాలి కదా! మీకేం కష్టాలు ఉన్నాయని కామెంట్ పెట్టద్దండి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఉంటాయండి కష్టాలు. చెప్పుకోకుండా కష్టాలు కొన్ని ఉంటాయి. చెప్పుకునే కష్టాలు కొన్ని ఉంటాయి. కొంతమందితో చెప్పుకున్నా కూడా దానికి 16 వేసి దానికి ఇంకా కొంచెం మసాలా, కారం పొడి అవి ఇవి వేసి ఇంకా వాళ్ళకి చెప్పేస్తారు మన పైన. అది ఇంకా పెద్ద విషయం అవుతుంది. అందుకని మీ పర్సనల్ ఎవ్వరికి ఏమి చెప్పద్దండి. మనం ఒకటి చెప్పింటే వాళ్ళు ఇంకా దానికి 4 వేసి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకి మనకు గొడవలు పెడతారు. అందుకని ఎవరు మీ పర్సనల్స్, మీ మైండ్లో ఉండేటివి, మీ మనసులో ఉండే వాళ్ళకి ఎవ్వరికి షేర్ చేయొద్దండి. మీ మనసులో పెట్టుకోండి. మీకు అంతగా బాధ అయితే దేవుడితో చెప్పుకోండి. ఆ దేవుడే తీరుస్తాడు. అంతేగాని దయచేసి నాలాగా ఎవరితో చెప్పుకోవద్దండి. ఇంకా నేను ఒకటే ఫిక్స్ అయ్యాను ఇప్పుడు. అంతే ఇంకా నేను ఇంకా లైఫ్ లాంగ్ ఒకటిపోతే ఒకటి ఫేస్ చేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే నేను ఒకటి పోతే ఒకటి నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను. అయినా కూడా నాకు దెబ్బ మీద దెబ్బ 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 మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతా అంటే ఒక్కొక్కసారి నాకు ఏందబ్బా ఈ లైఫ్, చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ చచ్చిపోయే వాళ్ళంతా పిరికొల్లు చేసేది మనం కాదు. చచ్చిపోకూడదు కూడా, కష్టాలతో పోరాడాలన్నమాట. అందుకని అందరూ హ్యాపీగా ఉండండి. నాకైతే చిన్నప్పటి ఇంకా అన్ని ఫెయిల్యూర్సే. లాస్ట్కి యూట్యూబ్ కూడా ఫెయిల్యూర్ ఇచ్చింది. ఇప్పుడు చూద్దాం, దేవుడు ఉన్నాడు. అందరికీ నమస్తే. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.